ముఖ్యంగా ఈరోజు మన గుడివాడకి పండుగ రోజు. మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ప్రదాత, ఎప్పుడు ప్రజల్లో కష్టంలో ఉన్నా కానీ మనకి గుర్తొచ్చే ఏకైక పేరు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ గుడివాడ రావటం మనందరూ అదృష్టం. అలాగే ఈరోజు తీసుకున్న ప్రోగ్రాం చూసుకుంటే అత్యంత కీలకమైంది. ముఖ్యమంత్రి గారికే కాకుండా నాకు కూడా అత్యంత ఇష్టమైన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. బేసిక్గా ఈరోజు ఇప్పుడు వస్తా చూపించుకుంటూ వస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఆయన కూడా కొన్ని సలహాలు ఇచ్చారు, కొన్ని చేంజెస్ చెప్పారు, కొంత మెచ్చుకున్నారు. మన గుడివాడ నీట్నెస్కి ఇంతకుముందు మనకుండే చెత్త ప్రదేశాలన్నీ మనం అన్నీ తీసేయటమే కాకుండా 94 చెత్త ప్రదేశాలన్నీ తీసివేయటమే కాకుండా అక్కడ చక్కటి నీట్గా ప్రోగ్రాం పెట్టుకుని ఐ లవ్ గుడివాడ దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దిగి మనకి అక్కడ ఫొటోస్ దిగి మరీ రావటం జరిగింది. ఇది నిజంగా చాలా మన అదృష్టం. గుడివాడ అంటే గుడివాడలో ఒక చేంజ్ వచ్చింది అంటానికి ప్రధానమైన కారణం అదే. దీనికి నేను ఒక్కడనే చేశానని సార్కి చెప్పలేదు, దీనికి చెప్పలేదు. దీని అధికారులు, ప్రజలు, మేము అందరం కలిపి సాధించుకున్న విజయం ఇదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్ల ఇది సాధ్యమవుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. ఎప్పుడు చెప్పినా కానీ దీంట్లోంచి ఏదన్నా చేయాలంటే ఒక్కడి వల్ల అవ్వదు, అందరినీ కలుపుకుని ముందుకు పోయి ఎంతో జాగ్రత్తగా చేయటమే మనకి కుదిరిన పని. అది ఎప్పుడైతే అందరినీ కలుపుకుని ఆ వాళ్ళలో కూడా అవగాహన ఎప్పుడైతే పెంచుతామో ఈ శుభ్రత అయినా కానీ ఎలాంటిదైనా కానీ వస్తుందనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి గుడివాడ అంటేనే మన అత్యంత ప్రముఖులు పుట్టిన నేల. మీకు తెలిసిన విషయం పేర్లన్నీ చెప్పవసరం లేదు. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి అన్ని పేర్లు మీకు కంటతా వచ్చిందే. అంతటి మహానుభావులు పుట్టిన నేల గత కొన్ని సంవత్సరాల నుంచి దారుణమైన పరిస్థితిలో ఉంటే మనం అందరం కలిపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మనకు నమ్మకంతో మన కష్టంలో ఉన్నప్పుడు గుడివాడలో అయితే ప్రతి వార్డులోనూ మెజారిటీ మనకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని బూతుల్లోనూ మనం మెజారిటీ ఇచ్చి మన విశ్వాసాన్ని చాటుకున్నాం. అందుకు తగ్గట్టుగానే ఆయన అత్యంత ప్రేమ మన మీద చూపిస్తూ ఉన్నారు. మీరు చూస్తే దగ్గర 292 కోట్లు మనకి ఈ గత 2 ఏళ్లలో మన గుడివాడ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఇవ్వటమే కాకుండా మనకి ఇచ్చిన డబ్బులే కాకుండా సద్వినియోగం కూడా చేసుకుంటున్నామని చెప్పి సార్కి ఇప్పుడే చెప్పాను. మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం సార్, సద్వినియోగం చేసుకుని వెళ్తామనేది. మంచినీళ్ళ ప్రాబ్లం తీసుకొచ్చి రావటం, మనకి గుడివాడ టౌన్లో ఉన్న మంచినీళ్ళ ప్రాబ్లం మీద మనం ఎంత చక్కగా తీసుకున్నాం, ఇంత ముందు జరిగిన ట్యాంకులన్నీ పోగొట్టేసి మనం ఇప్పుడు ఎంత నీట్గా మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం అనేది కూడా చెప్పడం జరిగింది. అదొకటే కాకుండా మనకి అంటే చాలా గొప్ప విషయాలు మనకు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిపి సమపాలనలో మనం ఎలా నడిపించవచ్చు అని చెప్పేసి చూపించిన ఏకైక వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. మొన్న ఒక గొప్ప విషయం జరిగింది సార్. ఇలా 1వ తారీఖు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. పెన్షన్లు ఇస్తుంటే పొద్దున్నే 6:30 వెళ్ళిపోయి పెన్షన్లు ఇస్తుంటే పక్కనే ఉన్న సచివాలయం ఉద్యోగిని అడిగాను, అమ్మ మీకు మీ జీతం పడిందా అని. లేదండి మధ్యాహ్నం పడుతుంది అన్నారు. వాళ్ళకి ఉద్యోగులకు మధ్యాహ్నం పడుతుంటే పెన్షన్లు మనం 1వ తారీఖుకే ఇచ్చేస్తున్నాం అంటే దాంట్లో ఉన్న శ్రద్ధ ఏంటి అనేది మనం కూడా గమనించుకోవాలి. బేసిక్గా 1వ తారీఖు లేదు, ముందు బటన్ నొక్కటాలు లేవు, చేతికి డబ్బులు ఇస్తున్నాం. 1వ తారీఖు ఇస్తున్నాం, చేతికి ఇస్తున్నారు. అది ఎంత గొప్ప విషయం మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి.
అందరం కూడా మీకు రుణపడి ఉంటాం సార్. మీరు తీసుకొచ్చిన ప్రోగ్రాములు, మీరు చూపించే శ్రద్ధ మీ అందరికి కూడా మేము గుర్తుపెట్టుకుంటాం సార్. అలాగే మీరు చేసే పనులకి మాకు ఇక్కడ బోల్డ్ అని ప్రశంసలు వస్తున్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న షాపులకి 33% ఎవ్రీ 3 ఇయర్స్కి మనకి ఇంక్రీజ్ ఉండేది సార్. బేసికల్ అది సంవత్సరానికి 7%కి తీసుకుని వచ్చి వాళ్ళే వచ్చి పొద్దున్నే వచ్చి సార్ మాకు ఇంత గొప్ప విషయం చేశారు సార్ బేసిక్గా అని చెప్పేసి మాకు కూడా ప్రశంసలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. మీరు ఇచ్చిన ప్రతి పని అత్యంత శ్రద్ధతో చేసుకుంటూ వస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నందివాడ ట్రాసబిలిటీ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ మీకు. దీంట్లో ట్రాసబిలిటీ ప్రాజెక్టు ఫేజ్ 1 ఇక్కడ పూర్తిగా కంప్లీట్ చేసాం. అది మీ దృష్టిలో కూడా ఉంది సార్. మీకు అది చక్కగా మొత్తం స్టేట్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం కూడా జరిగింది సార్. మీరు స్టేట్ మొత్తానికి కూడా ట్రాసబిలిటీ వస్తే, షింప్కి ట్రాసబిలిటీ వస్తే రేట్ వస్తుంది, ఇదంతా కూడా అని చెప్పేసి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం సార్. అలాగే ఇంకొక చిన్న విషయం కూడా సార్, అదే మీరు ఇంకొక అవకాశం కూడా మాకు ఇవ్వండి సార్. ఈ షింప్ మనకి ఇప్పుడు 49% గుడివాడలో 49% జీడిపి మనకి ఫిష్ యాక్వా మీద వస్తుంది సార్. వీటిలన్నిటికీ చెరువులకి ఇన్లెట్లు అవుట్లెట్లు సరిగ్గా చేసుకుంటానికి వాళ్ళందరినీ కమిటీలు ఫామ్ చేసుకుని, గ్రామ కమిటీలు కూడా ఫామ్ చేసుకోమని మీ ఆదేశాల ప్రకారం చెప్పడం జరిగింది సార్. అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు మీరు చెప్పిన రీతిలోనే మేము ముందుకు వస్తూ ఉన్నాం సార్. 2 చిన్న విన్నపాలు ఉన్నాయి సార్ మాకు గుడివాడకి సంబంధించి. ఒకటి, ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం సార్ ఇది. షాదీఖానా మా గుడివాడ ముస్లిం ప్రజలందరికీ అవునా ఎంత ఇంపార్టెంట్. ఆడపిల్లలందరూ అసలైతే కనుక ఎంత గోల్ చేస్తున్నారు సార్ దీంట్లో. దానికి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేసి షాదీఖానా పూర్తి ప్లేస్ ఉందండి, చాలా ఎక్కువ ఖర్చు కూడా ఏం కాదు, కానీ ఇది మొత్తానికి ఎంతో ఉపయోగపడేది. ఇలాగే కొన్ని చిన్నవి ఉన్నాయి సార్, అవన్నీ మీ పర్సనల్గా ఇస్తాను. బట్ మాకైతే అవకాశాలు ఇవ్వండి. ఆ అవకాశాలని మేము మంచి దీని కింద మార్చుకుని మీకు ప్రగతి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గ అవసరాల నివేదనను గావించారు గౌరవ శాసనసభ్యులు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చెత్తను ఇంటింటి నుండి సేకరించే ఈ ఆటోల వర్చువల్ లాంచ్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ లాంచ్ ఆఫ్ ఈ ఆటోస్. మొత్తం 126 ఈరోజు చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా నుండి 101, గుంటూరు జిల్లా నుండి 25 మనం చూస్తున్నాం. అక్కడ ఎంతో సంతోషం, సంభ్రమాలు, ఆనందాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు. నెల్లూరు 1 36.54 కోట్ల రూపాయలతో, కొండపల్లి 4 ఈ ఆటోస్. ఓకే, నెల్లూరు వారు సిద్ధంగా ఉన్నారు మనందరితో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో వారితో సంభాషించడానికి. నెల్లూరు జిల్లా వాసుల స్పందనని మనం చూస్తున్నాం. నెల్లూరు నుంచి మాట్లాడండి. నెల్లూరు నుంచి గిరి. సార్ నమస్కారం సార్. నమస్కారం గిరి సార్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, మిగతా ఇక్కడ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈరోజు మొట్టమొదటిగా నెల్లూరు నగర కార్పొరేషన్కి ఆంధ్రప్రదేశ్లో
200 ఈ ఆటోలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఆటోల వల్ల నెల్లూరు నగర కార్పొరేషన్లో ఈరోజు గ్లోబల్ థ్రెట్గా ఉన్న ఏదైతే పొల్యూషన్ ఉందో దాని నుంచి కాపాడడానికి ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా 100% ఫ్రీ పొల్యూషను, అదేవిధంగా ఇంకా కూడా మనం క్లీన్గా ఏదైతే జీపీఎస్ సిస్టమ్ ద్వారా మేనేజ్మెంట్ కూడా క్లియర్గా చేసి ప్రతి దగ్గర కూడా పోయేదాన్ని మానిటరింగ్ చేసుకుని చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా నెల్లూరు నగరంలో చాలా ఏరియాల్లో కూడా మొత్తం నెల్లూరు నగరం 54 డివిజన్లు 107 సార్. చాలా నగర డివిజన్లలో చిన్న కూడా ఉన్నాయి సార్. ఇంతకు ఈ ట్రాక్టర్లు పోయేటప్పుడు ట్రాక్టర్లు అక్కడ దగ్గర పోలేక 100% చెత్త కలెక్షన్ చేయలేక నగరవాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీరు చేసే ఈ మంచి కార్యక్రమం వల్ల నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ ఆటోలు ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి 100% ఈ కలెక్షన్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఇంకా కూడా వెట్ వేస్ట్ ప్లాంట్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో మనం ఇప్పుడే ప్రారంభించుకున్నాం మీ చేతుల మీదుగా సార్. అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్కి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు తీసుకుంది సార్. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నెల్లూరు నగర కార్పొరేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఓకే అమ్మా గిరి, థ్యాంక్ యూ. దెన్ రేవతి గారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులు వేస్తున్న బంగారు కుటుంబాల బంగారు తండ్రి అయిన మన బాబు గారికి, అదే విధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి చెత్తను కుప్పలుగా పేర్చిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 లక్షల టన్నుల చెత్తను తీసివేసి పరిశుభ్రంగా తీర్చిదిద్దినందుకు మీకు ధన్యవాదాలు సార్. అదే విధంగా వేస్ట్ మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా చెత్తను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా పరిశుభ్రం చేసేదానికి మాకు నెల్లూరుకి బహుకరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. స్వచ్ఛాంధ్ర దిశగా స్వర్ణాంధ్ర నెల్లూరుగా పరిశుభ్రతంగా ఎక్కడ కలుషితం లేని నగరంగా తీర్చిదిద్దేదానికి ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టుని మాకు వేస్తున్నందుకు సహకరించిన మీకు ధన్యవాదాలు సార్. దోమల లేని నగరంగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చి నెల్లూరు నగరంలో పూర్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. అదే విధంగా 2017లో ఇక్కడ ఫ్లడ్ వస్తే 3-4 రోజులు మీరు ఇక్కడే ఉండి పర్యవేక్షించి నెల్లూరు నగరం యొక్క కష్టాలు తెలుసుకొని ఈ రోజు నెల్లూరు నగరంలో ఆ పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి మాకు ఎప్పుడు కూడా ఫ్లడ్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండేందుకు మంచి చేస్తున్న మీకు ధన్యవాదాలు సార్. అదే విధంగా ఈ రోజు ఈ ఆటోల ద్వారా వేస్ట్ ప్రాసెసింగ్ మిషన్లని వస్తువులుగా ఓపెన్ చేస్తున్న మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వచ్ఛమైన నెల్లూరుగా ఉండేదానికి ఎక్కడా కూడా ఎండ్ రోడ్లు వేసి ఎక్కడా దుమ్ము లేకుండా నిరంతరం గాని స్వీపింగ్ మిషన్లతో పర్యవేక్షిస్తూ క్లీనింగ్ గ్రీన్ గా ఉంచిన మీ ద్వారా మాకు ఎప్పుడూ కూడా సహకరిస్తున్న పొంగూరు నారాయణ గారికి మీ తరపున మీ ప్రముఖంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే విధంగా ఎటువంటి జబ్బుల బారిన పడకుండా సురక్షితమైన నీరు ఇంటింటికి నీరు అందించే విధంగా మంచి మెగా పైపులను అందించి ప్రజలకి ఆరోగ్యపరంగా ఉండేందుకు తీర్చిదిద్దుతున్న మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదే విధంగా కాలువలు కానీ పూడికలు తీసి ఎక్కడా కూడా నీళ్లు లేకుండా చేస్తున్నందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నందుకు మాకు సహకరిస్తున్న మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అన్నిటికంటే ముఖ్యంగా 25 స్వీపింగ్ ఆటోలను ఇచ్చారు, 200 ఈ ఆటోలను ఇచ్చారు. వేస్ట్ ప్రాసెసింగ్ మిషన్ ని ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ప్లాంటనరీ మిషన్ ఇచ్చినందుకు మా నెల్లూరు నగరాన్ని సురక్షితంగా
తీర్చిదిద్దుతున్నందుకు మా నెల్లూరు ప్రజలందరి తరపున మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు వర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తారు. 8 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లని రాష్ట్ర వ్యాప్తంగా 528 కోట్ల అంచనా వ్యయంతో 107 ప్రాజెక్టులని సంకల్పించినారు. ఈరోజు 8 ప్లాంట్లని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్గా ప్రారంభిస్తూ ఉన్నారు. మనందరి హర్షధ్వానాలను తెలియజేద్దాం. నెల్లూరు 36.54, కొండపల్లి 4.57 కోట్లు, బేతంచెర్ల 1 కోటి, కమలాపురం, బద్వేల్ 4 కోట్లతో బద్వేల్ కడప జిల్లా, కాకినాడ ఏలేశ్వరంలో 1.52 కోట్లు, అనకాపల్లి నర్సీపట్నంలో 3.05 కోట్ల అంచనా వ్యయంతో, పెద్దాపురం కాకినాడ జిల్లా 8 ప్లాంట్లని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు లాంఛనంగా వర్చువల్గా ప్రారంభించారు. మరోసారి మరందరి కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇప్పుడు కొండపల్లి వారితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ ఉన్నటువంటి ఒకసారి కొండపల్లి ప్లీజ్ రెస్పాండ్. కొండపల్లి ప్లీజ్ రెస్పాండ్. క్యారీ ఆన్. నమస్కారం సార్, నా పేరు సుబాని సార్, పబ్లిక్ హెల్త్ ఇన్ఛార్జ్ అయ్యి సార్, కొండపల్లి మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాం సార్. మనం ఇవాళ ఇనాగ్రేషన్ పెట్టుకునేది వెట్ అండ్ డ్రై వేస్ట్ ప్లాంట్ సార్. దీని కెపాసిటీ వచ్చేసి 45 టన్స్ పర్ డే. మనకి మున్సిపాలిటీలో వచ్చేది ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ మొత్తం మనకి వెట్ వేస్ట్ 24 టన్స్ పర్ డే వస్తుంది సార్. అలాగే డ్రై వేస్ట్ వచ్చేసి 17 టన్స్ పర్ డే వస్తుంది సార్. ఎర్లీ మార్నింగ్ మన శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైలీ 4:30 నుంచి శానిటేషన్ స్టార్ట్ చేస్తారు సార్. డైరీ డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్తారు. వెళ్ళిన వేస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకొని సపరేట్గా హౌస్ హోల్డ్ ఇండివిజువల్గా 2 బిన్స్ పెట్టుకొని సపరేట్గా ఇస్తున్నారు సార్. వేస్ట్ని వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, శానిటరీ ఉంటే శానిటరీ వేస్ట్ ఇస్తున్నారు సార్. అలాగే ప్రజెంట్ మనం 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే వచ్చాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ మా మున్సిపాలిటీలో. సో 4 డస్ట్ బిన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సార్. ఇలా మనకి శానిటేషన్ వర్కర్స్ కలెక్ట్ చేసిన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మొత్తాన్ని మనం డైరెక్ట్గా డంప్ యార్డ్కి తెస్తున్నాం సార్. వెట్ వేస్ట్ని మనం బైలింగ్ చేసేసి ఆ వెట్ వేస్ట్ మొత్తాన్ని సపరేట్గా స్టోర్ చేస్తున్నాం సార్. రిమైనింగ్ వెట్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మొత్తాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ మనం మీకు మిషనరీ ఇప్పుడు చూపిస్తాను సార్. ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్. గుంటూరు ఈ ఆటోస్ వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారితో సంభాషిస్తారు. గుంటూరు ప్లీజ్ రెస్పాండ్. కొండపల్లి మ్యూట్ చేసుకోండి. గుంటూరు ప్లీజ్ రెస్పాండ్. సార్, am I audible, సార్? క్యారీ ఆన్. సార్ నమస్కారం సార్, నేను గుంటూరు కలెక్టర్ మాట్లాడుతున్నాను సార్. ఈరోజు తమరి చేతుల మీదుగా 25 ఈ ఆటోలు అదేవిధంగా 6 రోడ్ స్వీపింగ్ మెషిన్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాం సార్. ఈరోజు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మన యూనియన్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు సార్. ఐ రిక్వెస్ట్ సార్ టు గివ్ హిస్ రిమార్క్ సార్. క్యారీ ఆన్. Thank you, sir. చంద్రశేఖర్ గారు క్యారీ ఆన్. సార్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఆటోస్ కూడా చాలా బాగున్నాయి. సో లాంగ్ టర్మ్ గా మెయింటెనెన్స్, ఇప్పుడు ఇంతకుముందు మనకి గుంటూరులో ఆటోలు ఉన్నా కూడా అవన్నీ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్ మెకానిజంలో వాళ్లే మెయింటైన్ చేసే విధంగా చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్. వీఆర్ హోప్ఫుల్. ఇప్పుడు మాకు 25 ఇచ్చారు, త్వరలో 200 వరకు వస్తాయి అంటున్నారు. వస్తే గుంటూరు చాలా బాగా అవుతుంది సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వెరీ ఇన్నోవేటివ్ సస్టైనబుల్ ప్రోగ్రామ్. ఎంపీ గారు మీరు పోటీలో ఉండాలి, మీ గుంటూరు బాగా ఉండాలి. దీంట్లో ఈరోజు అవార్డ్స్లో వచ్చిందా గుంటూరు? గుంటూరు లేదు ఈరోజు అవార్డ్స్లో. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేలు వెనకబడిపోయారు.
ముందు ఐ లవ్ గుంటూరు అనే బోర్డు పెట్టి మీరు కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేయాలి. మీ ఊరిని మీరు ప్రేమించాలి, మీ ఊరికి మీరు సేవ చేయాలి, మీరు లీడ్ చేయాలి. గుంటూరు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ కూడా ఇది రిమైండర్. కలెక్టర్, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ లీడర్షిప్, ప్రజలు ముగ్గురు కలిసి ప్రతి ఒక్క ఊరిని రేటింగ్ కూడా వేస్తాం. మీ ఫోటోలు కూడా పెడతాం పక్కనే, ఆ రేటింగ్ పక్కన. సార్ నమస్కారం సార్. హలో సార్, ఎమ్మెల్యే నసీర్ మాట్లాడు. బ్రీఫ్ ఓన్లీ 1 minute. సార్ ఏం లేదు సార్, అదే బెస్ట్ ప్రోగ్రామ్ సార్. ఎందుకంటే ఈ ఆటోస్ అనేది చాలా రోజుల నుంచి వెయిటింగ్ లో ఉన్నాం. సో గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం, లోకల్ బాడీస్ కాకుండా గవర్నమెంట్ నుంచి ఇనిషియేట్ చేయడం, ఇట్స్ ఎ గుడ్ థింగ్ సార్. డెఫినెట్లీ ఇంకా అది బాగానే ఉంటాయి, అన్ని గవర్నమెంట్ ఇస్తే అన్ని బాగానే ఉంటాయి. తమరు ఊరు తిరగండి, ఇల్లు తిరిగి అందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తప్పకుండా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. పెద్దాపురం ప్లాంట్ నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో సంభాషించడానికి సంసిద్ధంగా ఉన్నారు. పెద్దపురం ప్లీజ్ రెస్పాండ్. పెద్దపురం అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. పెద్దాపురం. సార్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి సార్. నేను పెద్దాపురం మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను సార్. సార్ గట్టిగా మాట్లాడు సార్. ఈరోజు మనకి ఐఎస్డబ్ల్యూఎం ప్లాంట్ తమరి ద్వారా వర్చువల్ ఇనాగరేషన్కి కార్యక్రమం జరుగుతుంది సార్. దానికి మన గౌరవ శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రజప్ప గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు సార్. ప్రజెంట్ మన టౌన్లో 25.5 tons వేస్ట్ జనరేట్ అవుతుంది సార్. దీంట్లో 9.7 tons డ్రై వేస్ట్ వస్తుంది సార్. అట్లాగే 15.3 tons వెట్ వేస్ట్ వస్తుంది సార్. ఇది ప్రస్తుతం మనకి మన వర్కర్స్ ద్వారా త్రూ ఇది కలెక్ట్ చేసినప్పటికీ మన ప్రాసెసింగ్ ఫెసిలిటీ లేకపోవటం వలన మనం మోస్ట్లీ దీనిలో డంప్ యార్డ్కి వెళ్ళటం జరుగుతుంది సార్. సో తమరు ఆదేశాల మేరకు ఈ పెద్దాపురం పట్టణానికి దాదాపు 40 tons కెపాసిటీ గల ప్లాంట్ని, ఐఎస్డబ్ల్యూఎం ప్లాంట్ని శాంక్షన్ చేశారు సార్. దీని ద్వారా మనకి పట్టణాన్ని నుంచి వచ్చే చెత్త మొత్తాన్ని కూడా తడి చెత్త మరియు పొడి చెత్త కింద వేరు చేసి దీన్ని శాస్త్రీయంగా వాటిని ప్రాసెస్ చేసి తడి చెత్తని మాన్యూర్ కింద, అలాగే పొడి చెత్తని రీసైక్లింగ్ చేసి మన టోటల్ పెద్దాపురం పట్టణంలో వచ్చే చెత్త మొత్తాన్ని దీని ద్వారా ప్రాసెస్ చేసుకొని ఈ పట్టణాన్ని జీరో వేస్ట్ అలాగే వేస్ట్ ఫ్రీ టౌన్గా తీర్చిదిద్దడానికి ఈ ప్లాంట్ ఎంతో దోహదపడుతుంది. ఓకేనా, గుడ్. ఆల్ ది బెస్ట్. అక్కడే చంద్రరాజప్ప గారు ఉన్నారు, వారికి కూడా అభినందనలు. అందరికీ అభినందనలు. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు పెద్దాపురం వచ్చారు, ఆ రోజు అనేక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ప్రకారం మా సామాను కూడా పెద్దాపురం 2 మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. మీరు చెప్పినట్టు చెత్త సేకరణది ఒకటేమో మన 15 ఎకరాల మీద పెద్దది ఇమ్మని చెప్పారు. 15 ఎకరాలు ఇచ్చాను. ఆ ప్లాన్ కూడా బాగా 450 కోట్లు ఖర్చు పెడుతున్నారు. బాగా స్పీడ్గా అవుతుంది. అలాగే ఈ డ్రైనేజీలు కూడా అన్ని డ్రైనేజీలు కూడా బాగు చేయడం, దీంతో డ్రైనేజ్ కూడా బాగు చేస్తున్నాం. మంచినీరు కూడా డైరెక్ట్గా అది ఈ జిల్లాలో సార్ ఏలేరు జిల్లా నుంచి డైరెక్ట్ గోదావరి నుంచి ఏలేరు జిల్లా నుంచి డైరెక్ట్గా పైప్ ద్వారా శంకుస్థాపన కూడా చేసేయండి. అది కూడా బ్రహ్మాండంగా ఉంది. అన్నీ బాగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ చంద్రరాజప్ప గారు. చంద్రరాజప్ప గారు చెప్పింది అక్కడ పెద్దాపురం ఏరియాలో సామర్లకోటలో ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తూ ఉంది. చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేది. దీనికి 400 నుంచి 450 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 18 నెలల్లో వస్తుంది. ఇప్పుడు ప్రారంభం మాత్రం సెగ్రిగేషన్కి వెళ్ళాం. ఫైనల్గా రాష్ట్రం అంతా 8 ప్లాంట్లు వస్తాయి. అవసరమైతే ఇంకోటి పెడతాం. మారుమూల ప్రాంతంలో కూడా ఉండే చెత్తని దీని ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి శాశ్వతంగా చెత్త నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, చాలా ముందుకు వచ్చే ల్యాండ్ కూడా ఇప్పించాడు. ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. మనస్ఫూర్తిగా చంద్రరాజప్పకి అభినందనలు. జిల్లా అడ్మినిస్ట్రేషన్కి కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Presentation of Operation Clean Sweep Awards to 9 municipal commissioners.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పాల్గొని పరిశుభ్రతను ఒక సామూహిక బాధ్యతగా మార్చడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం కేవలం చెత్త తొలగించడం మాత్రమే కాదు, ప్రజలలో పరిశుభ్రతపై ప్రాధాన్యతను పెంచి వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం, ప్రవర్తనలో శాశ్వత మార్పు తీసుకురావడం, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతను ఒక ఉద్యమంగా మార్చడం. క్లీన్ స్వీప్లో అంశాల వారి 20,000 నుండి 50,000 విభాగంలో శ్రీ ఎం సుభాష్ చంద్రబోస్ ఉయ్యూరు, $20,000 నుండి 50,000 కేటగిరీలో శ్రీ ఎం సుభాష్ చంద్రబోస్ ఉయ్యూరు, కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాసరావు కుప్పం నుండి శ్రీ శ్రీనివాసరావు, శ్రీమతి కృష్ణవేణి నిడదవోలు, $50,000 నుండి 3 లక్షల జనాభా పరిధిలో మచిలీపట్నం కమిషనర్ శ్రీ బాపిరాజు. మన జిల్లాకు గర్వకారణం. మనందరి హర్షధ్వానాలతో ఈ సంతోష సందర్భాన్ని సుసంపన్నం చేసుకుందాం. శ్రీ బాపిరాజు, కమిషనర్ మచిలీపట్నం. శ్రీమతి ప్రమీల మదనపల్లి, చారిత్రాత్మక మచిలీపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దిన బాపిరాజు గారికి, శ్రీమతి ప్రమీల మదనపల్లి, శ్రీ బాలస్వామి విజయనగరం, కొంచెం ముందుగా 3 లక్షల పైబడి శ్రీ అలీం బాషా మంగళగిరి, తాడేపల్లి, శ్రీ అలీం బాషా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుండి శ్రీ కేతన్ గార్గ్ ఐఏఎస్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుండి శ్రీ కేతన్ గార్గ్ ఐఏఎస్, డాక్టర్ దినేష్ నెల్లూరు నుండి. కమిషనర్ గారు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉన్నందున డాక్టర్ దినేష్ స్వీకరిస్తారు. నెల్లూరు నుండి లాంచ్ ఆఫ్ కాఫీ టేబుల్ బుక్. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని సవినయంగా మనవి చేస్తున్నాం. కార్యక్రమాల
కాఫీ టేబుల్ బుక్ని ఆవిష్కరిస్తారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పై కాఫీ టేబుల్ బుక్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సహచర మంత్రివర్యులు నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పట్టాభి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, పెద్దలందరి సమక్షంలో మనందరి కరతాళ ధ్వనులతో ఈ సందర్భాన్ని సుసంపన్నం చేద్దాం గట్టిగా.